దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము స్వరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు, మనుషులు సహాయము వ్యర్థమంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని సహాయము గొప్పది, మనుషుల సహాయము వ్యర్థమే. ఎందుకనగా మాట ఇచ్చి మర్చిపోతారు, సహాయము చేస్తామని మధ్యలోనే ఆగిపోతారు. నమ్మకము లేని మనుషులు, నమ్మకము లేని వాగ్దానాలు, నమ్మకము లేని మాటలు ప్రియులారా, గనుక మనుషుల సహాయం వ్యర్థము. చాలామంది కూడా అంటూ ఉంటారు, నేనున్నాను, నేనే చేస్తాను, నీవు భయపడవలసిన పని లేదు, నేను ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉంటానని వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ వాగ్దానాలు ఏమాత్రము మంచివి కాదు ప్రియులారా. కారణం ఏమిటంటే వారు మనుష్యులు. ఇక్కడ అంటున్నాడు, మనుషులు సహాయము వ్యర్థము అని అంటూ ఉన్నాడు. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము స్వర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. అవునండి ప్రియులారా, మన మీద వస్తున్న కష్టాలను తొలగించగల దేవుడాయన, ఆర్థిక సమస్యల నుండి విడిపించగల దేవుడాయన, సమస్యల నుండి పరిష్కారమును అనుగ్రహించే దేవుడాయన, ప్రతి రోగ రుగ్మతల నుండి విడిపించే దేవుడాయన, ఇటువంటి కష్టమైన ఇటువంటి బాధ అయినా ఇటువంటి శ్రమైనా తప్పించటానికి ఆయన శక్తిమంతుడు గనక శత్రువు లాంటి ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తారు. ప్రియులారా, ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యను తీసుకెళ్ళి దేవుని ముందు పెడితే, యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, ఆయనతో సహవాసము చేయగలిగితే సహాయము ఆయన నుండి మనకు వస్తుంది. ఆ సహాయం మనం పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకు విడుదలవుతుంది. ప్రియులారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గుడ్డివాడైన తేమై కుమారుడైన భర్తమై సహాయము కోసం ఎదురు చూశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించని ఎప్పుడైతే కేక వేస్తూ ఆయన సహాయము కోసం ఎదురు చూశాడో, ఆయన తన యొక్క కేకలు విని నిలబడిపోయాడు. ఆశ్చర్యరీతిగా తనకు సహాయము చేశాడు. తన పాత రోత జీవితం మారిపోయింది. శ్రేష్టమైన జీవితాన్ని దేవుడిచ్చారు. అటువంటి గొప్ప సహాయము చేసే దేవుడు మనకున్నారు గనుక దేవుని మీద ఆధారపడదాం. దేవుని కొరకు జీవన నట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మనుషులు సహాయం వ్యర్థమని మీరు మాతో అవును ప్రభువా, నాయన ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడని మీరు చెప్తున్నారు ప్రభువా. నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరైతే కష్టాల్లో, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారో మీ కనికరము చూపి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సహాయం లేక ఎదురు చూస్తూ నిరీక్షణతో కృంగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఈ వాక్యము ద్వారా అటువంటి వారి బాధలు ఉన్నవారు ఉంటే వారిని కనికరించే వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము దీవెనకరంగా మార్చండి. గొప్ప ధైర్యం ఇచ్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.